IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పిడిటివి. ఏపీలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కూటమి వైపు చూస్తూ ఉన్నారు అనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున ఏపీ రాజకీయాల్లో వినిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి వైపు వెళ్ళే అవకాశం లేదు. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి వైపు కాకుండా ఇండియా కూటమి వైపు చూస్తున్నారు. దానికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలతో మంచి స్నేహ బంధాలను మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనేటువంటి వార్తలు అయితే ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజుల నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో నిర్వహించినటువంటి ధర్నాకి ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా సపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ మినహా మిగిలినటువంటి మిత్రపక్షాలన్నీ కూడా వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచి ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ పార్టీ, ఆప్ పార్టీ, మిగిలినటువంటి కొన్ని పార్టీలు కూడా, శివసేన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవడంతో ఇండియా కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు. ఆ కూటమిలోకి వెళ్ళే అవకాశాల గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆ వార్తలకి మరింత బలం చేకూర్చే విధంగా నిన్నటి రోజున లోక్సభలో అయితే టీఎంసీ పార్టీ ఎంపీ అయినటువంటి మహువా ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా టీడీపీ పార్టీని ఇరుకున పెట్టే విధంగా కొన్ని విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. ఈ విమర్శలను వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా చేస్తుంది. వైసీపీ పార్టీ విమర్శలకి మరింత బలం చేకూర్చే విధంగా ఇండియా కూటమిలో మిత్రపక్షమైనటువంటి టీఎంసీ పార్టీ ఎంపీ అయిన మహువా చేసిన విమర్శలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏపీకి 15,000 కోట్లను అయితే ప్రకటన అయితే చేయడం జరిగింది. ఈ 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో ఇచ్చారు. ఇది కేవలం అప్పే, ఏమాత్రం కూడా సాయం అందజేయలేదు. ఇది కేవలం అప్పు తీసుకురావటమే. ఈ అప్పును మళ్ళీ త్వరలోనే ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేదా ఎవరైతే సంస్థలు అప్పుగా ఇచ్చాయో వారందరికీ కూడా అప్పుగా చెల్లించాలి. ప్రతి రూపాయి కూడా, ఆ రూపాయికి పడేటువంటి వడ్డీని కూడా ఏపీ ప్రజలంతా కలిసి ఆ అప్పును చెల్లించాల్సిన బాధ్యత ఉంది అంటూ వైసీపీ పార్టీ విమర్శలు చేస్తుంది. అయితే ఈ విమర్శలకు మరింత బలం చేకూర్చే విధంగా నిన్నటి రోజున తాజాగా టీఎంసీ ఎంపీ మహువా ఏపీ ప్రజలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూజన చేస్తూ ఉంది. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఏపీలో ఉన్నటువంటి ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అనేది 15,000 కోట్లు అప్పు రూపంలో ఇచ్చారు తప్ప ఏమాత్రం కూడా సాయం చేయలేదు. ప్రతి రూపాయి కూడా, రూపాయికి అయ్యేటువంటి వడ్డీ కూడా ఏపీ ప్రజలే చెల్లించాలి. ఏపీ ప్రజలు ఇక్కడ మోసపోతున్నారు అంటూ టీఎంసీ పార్టీ ఎంపీ కూటమి ప్రభుత్వాన్ని అయితే తీవ్ర విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ కూడా మొదటి నుంచి ఈ అంశం గురించి ఈ విమర్శన చేస్తూ ఉన్నారు. ఈ విమర్శకు మరింత బలం చేకూరుస్తూ మహు కూడా ఈ అంశాన్ని మరొకసారి లోక్సభలో ప్రస్తావించడంతో ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఇండియా కూటమి కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు అనేటువంటి వార్తలకు మరింత బలమైతే చేకూరుతూ ఉన్నారు. ఎన్డీఏ కూటమి వైపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే అవకాశం లేదు. కేవలం రాజ్యసభలో కొన్ని అంశాల గురించి, ఏదైతే ప్రజలకు మేలు చేసే అంశాల గురించి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తామంటూ వైసీపీ పార్టీ ఇప్పటికే ప్రకటన చేసినా, మిగిలినటువంటి అంశాల్లో ఎన్డీఏ కూటమికి మేము వ్యతిరేకం అనేటువంటి వైసీపీ పార్టీ నినాదం ఎత్తుకోవడంతో ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డితో జతకట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఒక కూటమి వైపు వెళ్ళేటువంటి అవకాశాల గురించి పరిశీలన చేస్తున్నారు కాబట్టి ఇండియా కూటమి కాకుండా ఇండియా కూటమి వైపు వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మార్గాలను అన్వేషిస్తున్నారు. వారికి సంబంధించే ఇక్కడ పరస్పరం ఇండియా కూటమి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా విమర్శల విషయంలో ఒకే రకమైనటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నుంచి మద్దతు పెరుగుతుందనేటువంటి అంశం అయితే అందరూ గుర్తించాల్సిన విషయం అంటూ వైసీపీ పార్టీ శ్రేణులు కూడా చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఎన్డీఏ కూటమిని, టీడీపీ పార్టీని ఇరుకును పెట్టే విధంగా జాతీయ స్థాయిలో వైసీపీ పార్టీకి బలం చేకూర్చడం అనేది ఇది ఏపీ రాజకీయాల్లో కూడా వైసీపీ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక నిన్నటి రోజున లోక్సభలో టీఎంసీ ఎంపీ మహువా ఎన్డీఏ కూటమిని, టీడీపీని విమర్శిస్తూ అప్పు గురించి కూడా ఏపీ ప్రజలకు తెలిసే విధంగా లోక్సభ సాక్షిగా కొన్ని వాస్తవాలను వెల్లడించారంటూ వైసీపీ పార్టీ కొన్ని విషయాలను అయితే ప్రస్తావిస్తూ ఉన్నారు. మొత్తంగా నిన్న జరిగినటువంటి లోక్సభలో 15,000 కోట్ల అప్పు గురించి టీఎంసీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీకి అప్పు ఇచ్చారు, గ్రాంట్ ఇవ్వలేదు, సాయం చేయలేదు అనేటువంటి విషయాన్ని మరొకసారి అయితే బహిర్గతం అవ్వడం జరిగింది.